ఈరోజు మేము అందరమే ఫ్యామిలీతో కార్ వేసుకొని బీచ్కి వెళ్తున్నాము. దేవరాజపట్నం బీచ్ అంటారు. యాక్చువల్లీ మామూలుగా సన్న రోడ్ అండి ఇది. ఆటోలు గిటోలు ఎదురు వస్తే స్లో చేసుకొని చిన్నగా పోవాలన్నమాట. ఎంత స్లోగా పోతాం అంత మంచిది. ఈ రోడ్ చూడండి, ఆటో రోడ్ దిగేసి అవతలే వస్తూ ఉంది చూడండి. అంటే అంత సన్న రోడ్ అన్నమాట ఇది. చాలా వరకు జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా పోతూ ఉండాలన్నమాట. ఎంత కేర్ఫుల్ అంటే అంత కేర్ఫుల్గా పోతూ ఉండాలి. బైక్లు వస్తుంటే ఎదురుగా ఇంత సన్న రోడ్లంతా తోలడం అనేది కొంచెం కష్టమేను. అయినా కూడా మనం ట్రై చేసుకుంటూ పోవాలి. అక్కడ దేవరాజపట్నం బీచ్ కాడికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళే దారి అన్నమాట ఇది. మామూలుగా ఏంటంటే తిరుపతి, నెల్లూరు, కాళహస్తి, చిత్తూరు వాళ్ళకందరికీ ఇక్కడే దగ్గర ఉండే బీచ్ అన్నమాట. చూసారా బీచ్? అంటే మొన్న ఒక వారం క్రితం ఇక్కడ ఒక మనిషి చనిపోయారనమాట దేవరాజపట్నం బీచ్ కాడ. అందువల్ల పోలీసులు ఆడ ఆగి ఉన్నారు చూసారా. అదిగో అందరిని తర్వాత ఉన్నారు చూడండి, పోలీసులు ఉన్నారు. వాళ్ళందరినీ తర్వాత బీచ్లోకి అయితే అలౌ చేయడం లేదండి. మాకైతే చాలా వెక్స్ అయిపోయిందండి. ఇంత దూరం వచ్చి ఖర్చు పెట్టుకొని బీచ్లో ఒకసారి మునిగేసిపోతామని అందరికి ఆశే కదండి. ఆశని దురాశ చేశారు. మామూలుగా పట్టపొగలే అండి. ఇంతకుముందే అందరూ 5 దాకే టైం చెప్పి అందరిని తరిమేశారు. ఇట్లాగ ఎంతమంది వచ్చి ఎంతమంది అమరిపోయి మళ్ళీ వెనక్కి తిరుక్కొని వెళ్ళుంటారండి. చాలా వెక్స్. అంటే మా పిల్లకాయలు అంటే బంధువులు అందరూ వచ్చున్నాం కాబట్టి బీచ్కి పంపించలేకపోతే బాగా వెక్స్ అయిపోయామండి. సరే అనేసి బీచ్ దాకా వచ్చాము. గుర్తింపు కోసం ఒక ఫోటోనా తీసుకెళ్తామనేసి అందరినీ దగ్గర నిలబెట్టి ఒక వీడియో క్లిప్ అయితే తీసేసి, పాపం బీచ్ వెనకాల ఎంత బాగుంది చూడండి. అవతల వచ్చి మేము వచ్చే దారిలో ఇక్కడ ఒక అంటే బ్రిడ్జ్ లాగా కింద వాటర్ పోతూ ఉండింది. అక్కడ చేపల ఫిష్లు అన్నీ బాగుంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగేదానికి కోసం ఆపాము. అట్లాగే సరదాగా ఆడుకొని ఎంత లొకేషన్ బాగుంది చూడండి. హైలైట్గా సూపర్గా వాటరు దీనికి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది పొద్దుపోయే వేళ అనమాట. పొద్దుపోయే అంటే నాకు జలుబు చేస్తుంది రికార్డింగ్ అప్పుడు, అందువల్ల కొంచెం అట్లాగా వస్తుంది. ఇది పొద్దుపోయే వేళ అనమాట. అందువల్ల చాలా క్లైమేట్ సూపర్గా ఉంది. లొకేషన్ అయితే ఇంకా బాగుందండి. ఇది దేవరాజపట్నం నుంచి కోటకు పోయే దారి అనమాట. ఈ బ్రిడ్జి ఉండేది ఎక్సలెంట్గా సూపర్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మేము కోటమ్మ గుడికి పోవాలనుకున్నాం. పిల్లకాయలంతా జ్యూస్ తాగుతా, మా బుట్టోడు చూడండి ఇంకా హైలైట్గా జ్యూస్ తాగుతాడు. సూపర్గా తాగుతాడు చూడండి. పోయాక ఎత్తే ఇంత కొద్ది వయసులో అంత పెద్ద టంబ్లర్ కావాలంట వాడికి. చూడండి వాడికి ఎంత వయసు. అవి ఏమర్చేశారు నిన్ను. అమ్మో 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 దూకేస్తా ఏడ్చేస్తాడు. థమ్స్అప్ వెళ్ళేది కొట్టేస్తాడట. ఒక థమ్స్అప్ వెళ్ళేదని ఏడ్చేస్తున్నాడు. అలా అష్టగా తాగేశాడు. కళ్ళు గిల్లంతా ఊరుకొని తిరుగుతుంది చూడండి. డ్యాన్స్ సాంగ్ వేసి సూపర్గా ఉంటుంది కావాలి. అమ్మో పైన చూసుకున్నాడు. చాలా బాగుందండి. ఇంకొక గ్లాస్ కూడా వచ్చేసింది వాడికి. తాగవాకరా థమ్స్అప్ లేదురా మీరు తాగేదే. అంత కొద్ది వయసులో ఇప్పుడే థమ్స్అప్లు, స్ప్రైట్లు, కూల్ డ్రింక్స్ లేనిది. ఇక్కడ మా బుడ్డోడు వస్తున్నాడు, పెద్దోడు. వాడు చూడండి థమ్స్అప్ బాట్లే ఇది ఎత్తి పెట్టుకొని ఈజీగా
చూడండి తాగుబోతులు కూడా ఇట్లా ఆర్డర్ కావాలి, అది తిరిగి తిరిగి ఆడుకుంటా ఉన్నారు. చాలా బాగా ఏం కాదు పడితే ఏడే కదా పడతాడా ఎత్తుకోవచ్చేమా ఆడ తీసుకోవడం అనేది వదిలేనా బాగుంటుందండి. చాలా దగ్గర ఒక సంవత్సరం పోయకూడదు తాగేసి తీసుకొని ఫ్యామిలీతో పిల్లకాయలు అందరూ తీసుకొని ఇట్లా జాలీగా ఎంజాయ్గా ఆడుకుంటా సరదాగా ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఫ్యామిలీతో తిరిగి ఇంత జాలీగా ఆడుకుంటే ఇంకా ఎంత బాగుంటుంది. మా చిన్నోడు ఈవిడ పెద్దోడు చాలా బాగా ఆడుకుంటా ఉన్నారు చూడండి. ఫ్యామిలీ అనేది బెస్ట్ అండి. పెద్దోడు ఇప్పుడు చాలా బాగా ఆడుకుంటా అటా జాలీగా వెళ్తే చాలా బాగుంటుందండి. మన ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఏంటంటే మన బాధలు గీతలు ఆడుకొని సరదాగా జాలీగా అటా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కోటమ్మ గుడికి వచ్చాం అన్నమాట. ఇది చాలా అంటే ఆ రోజు తిరునాళ్ళు ఏదో జరుగుతూ ఉంది. యాక్చువల్లీ బాగా లైటింగ్ గీటింగ్ అన్నీ బాగా వేస్తున్నారు. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాము. కార్లో కూర్చోన్నాడు ఫైనల్గా ఆడుకొని జాలీగా అట్టా సరదాగా చిన్నగా ఆడుకోలేదు, పెద్ద చిన్నని చూడకుండా ఆడుకొని ఇప్పుడు మా వైఫ్ నేనే వస్తాను అన్నమాట. మన టైం సాటిస్ఫాక్షన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆ రోజు మన ఫ్యామిలీతో జాలీగా అట్లా తిరిగేసి పని చేసుకుని అట్లా తినేసి అలా జాలీగా వస్తున్నామంటే అది మన గ్రేట్. మన ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్మెంట్ చాలా బాగా అయింది ఈరోజు. ఇదే విధంగా అట్లాగా తిరిగితే ఇంకా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. టైం ఒక రోజుకి టైం కూడా చాలదన్నమాట తిరగాలనుకుంటే. అంత టైం ఉండదు. మన D2B ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.